ఏ భాష రానిది ఏమి వేషమురా అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావోవెందుకురా అని నిలదీసిన విప్లవ జెండా కాళోజీ తెలుగు భాషను ధ్యాసగా తెలంగాణ యాసను శ్వాసగా బతికిన కవితా కిరణం కాళోజీ. అందుకే ఆయన ప్రజా కవిగా మిగిలారు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. ప్రాస కోసం ఎందరో కవులు ప్రాగులాడితే కేవలం భాష కోసం పోరాడిన ప్రజాకవి కాళోజీ. ఆ ప్రజాకవి జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా తొలిసారి జరుపుకుంటుంది తెలంగాణ. ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. విభజనతో ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ తమ మాండలికానికి ఊపిరిలూదిన కాళోజీని తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా స్మరించాలని నిర్ణయించింది. అందుకే సెప్టెంబర్ 9ని తెలంగాణ భాషా దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. చైనా పర్యటనకు వెళుతూ కాళోజీ జయంతిని ఘనంగా జరపాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. తొలిసారిగా జరగబోతున్న తెలంగాణ భాషా దినోత్సవాన్ని అద్వితీయ రీతిలో జరిపేందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో తెలంగాణ భాష సంస్కృతిపై వ్యాసరచన పోటీలు, చర్చా వేదికలు నిర్వహించనున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరగబోతున్న తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా ఇప్పటికే భాషా సాంస్కృతిక రంగాల్లో విశేష సేవలందించిన వారికి కాళోజీ స్మారక పురస్కారాలు అందజేశారు.